రోహిత్కు ఎంఐ భారీ ఆఫర్. ఎస్, ఇది నిజమే ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ ఈ సంవత్సరం సరికొత్తగా అయితే హార్దిక్ పాండ్యాని పెద్ద మొత్తాన్ని ట్రేడ్ చేసి తీసుకుంది. రోహిత్ శర్మని కాదనేసి హార్దిక్ పాండ్యాకి అయితే కెప్టెన్సీ అప్పగించిందనమాట. సో దాంతో ఫస్ట్ 3 మ్యాచ్లు కూడా ఘోరంగా ఓడిపోయింది ముంబై ఇండియన్స్. అందులోనూ ఆడియన్స్ కూడా అది ఏమాత్రం కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయారనమాట. 5 ట్రోఫీలు అందించాడు ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ. సో అలాంటిది అతను తీసి నిన్న మొన్న వచ్చిన హార్దిక్ పాండ్యాకి ఎలా కెప్టెన్సీ ఇస్తారు? హిట్ మ్యాన్ ఫ్యాన్స్కి ఇది నిజంగా చాలా అవమానం అంటూ చాలా అయితే బాధపడ్డారు హిట్ మ్యాన్ అభిమానులు అందరూ కూడాను. ఇప్పటికి కూడా 5 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ చివరి 2 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ స్ప్రెడ్లో ఒక మోస్తరుగా ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాని అయితే ఇప్పటికి కూడా అయితే బాగా అయితే ట్రోల్ చేస్తున్నారు ఎంఐ అభిమానులు, అలానే రోహిత్ శర్మ అభిమానులు. సో రీసెంట్గా కోహ్లీ కూడా అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్, ఆపండి అంటూ ఆడియన్స్ని రిక్వెస్ట్ కూడా చేశారనమాట కింగ్ కోహ్లీ. అయినా కూడా కొంతమంది అయితే సో కోహ్లీ మాటకు వాల్యూ ఇచ్చి ఆపారు, మరికొంతమంది మాత్రం అస్సలు ఆపలేదు. నీకేం తెలుసు, రోహిత్ శర్మని బ్యాక్ స్టాపింగ్ చేశారు, అందరూ కలిసి అతను మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు అని అంటూ కొంతమంది అయితే మాట్లాడుతున్నారు అనమాట. కానీ రోహిత్ శర్మ మాత్రం ఎప్పటికప్పుడు తన అవన్నీ పట్టించుకోకుండా కెప్టెన్సీలో కొంతవరకు ట్రై చేస్తున్నాడు, సలహాలు ఇస్తూ ఉన్నాడు అనమాట. కానీ తనైతే ముంబై ఇండియన్స్పై అంత హ్యాపీగా లేరు అని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో కాబట్టి ఈ యొక్క విషయం అందరూ గుర్తుపెట్టుకొని రోహిత్పై పక్క ప్రాంతీయులు కూడా కన్ను వేయడంతో హిట్ మ్యాన్ను బుజ్జగించే పనిలో పడింది ఎంఐ యాజమాన్యం అని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా అవసరమైతే ముంబై ఇండియన్స్ టీంకు కెప్టెన్గా తిరిగి రోహిత్ను నియమించడానికి సిద్ధమైన సమాచారం. ఈ సీజన్ సెకండ్ హాఫ్లోనే ఈ నిర్ణయం రావచ్చని విశ్వసనీయ వర్గాలు అయితే పేర్కొంటూ ఉన్నాయి. ఇదే కాకుండా తమ బ్యాక్గ్రౌండ్ వాల్యూ తగ్గకుండా ఏదైతే బిజినెస్ పార్ట్నర్స్ను జట్టును వీడుకోకుండా తమ వ్యాపారాల్లో విలువైన ప్లేయర్లకు రోహిత్కు ఇచ్చేందుకు ఎంఐ యాజమాన్యం అయితే సిద్ధమైందని తెలుస్తుందన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయం గురించి మరికొద్ది రోజులనే క్లారిటీ రానుంది. అయితే ప్రస్తుతం ముంబై విజయాల బాట పట్టింది కాబట్టి హ్యాట్రిక్ కొట్టడం తర్వాత వరుసగా 2 విజయాలు సాధించి రేసులకు దూసుకొచ్చింది. దీంతో ఇప్పుడే పాండ్యాను కెప్టెన్సీ నుంచి ఏదైతే తప్పేయాలని చెప్పి వస్తున్న వార్తలో కొట్టిపడేస్తున్నారనమాట ముంబై అభిమానులు, ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అనమాట. ఇదిలా ఉండగా రోహిత్ కోసం లక్నో సూపర్ జైంట్స్ అలానే ఢిల్లీ యాజమాన్యాలు అయితే మాత్రం ట్రాన్స్ఫర్ విండో ద్వారా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలని మేము ఎందుకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్గా లక్నో జైంట్స్ రెండు కూడా బాగా పోటీ పడుతున్నారు. మేము తీసుకోవాలి రోహిత్ శర్మ అంటూ. ఎందుకంటే రోహిత్ శర్మ ఓపెనర్ బ్యాట్స్మెన్, విధ్వంసకర బ్యాట్స్మెన్, అట్ ది సేమ్ టైం ఒక మంచి కెప్టెన్సీ చేయగలనమాట. అతను కానీ టీంలోకి వస్తే తిరుగు ఉండదు ఏ యొక్క ఫ్రాంచైజీకైనా. సో కాబట్టి ముఖ్యంగా లక్నో అండ్ ఢిల్లీ వీళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారని అయితే సమాచారం. సో కాబట్టి ఓవరాల్గా ఈ వీడియోపై మీ విషయం ఏమిటి అన్నది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.